హలో అందరికీ, వెల్కమ్ టు 777 గప్పీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి శాంతాక్లాజ్ బేబీ అప్డేట్ అండి. మన దగ్గర ఉన్న శాంతాక్లాజ్ ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు, షార్ట్ వ్యూస్లో. అది ఇప్పటికీ మన దగ్గరికి వచ్చిన తర్వాత 3 times పెట్టింది పిల్లలు, కానీ ఫస్ట్ బ్యాచ్ పిల్లలన్నీ చనిపోయండి. అందులో ఒకటే మిగిలిందండి. అది ఇదేనండి. దాన్ని చూడండి, యాస్టీస్ సేమ్ ఇయర్స్ అండ్ టెయిల్, డార్సల్ అన్నీ మన పేరెంట్ ఎలా ఉందో అలానే ఉన్నాయి. ఇవైతే సెకండ్ బ్యాచ్ బేబీస్ అండి, ఇప్పుడు నేను తీస్తున్నవి. ఈ బేబీస్ కూడా అలాగే సేమ్ యాస్టీజ్ వస్తాయని అనుకుంటున్నాను. ఆల్రెడీ చిన్న టెయిల్ కలర్స్ అనేవి మారాయి ఈ ఫిషెస్లో. వీటిని ఒక వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. వాటి టెయిల్స్ అనేవి వైట్ అండ్ బ్లూ, కొన్ని రెడ్డిష్వి వచ్చాయి. రెడ్గా వచ్చేవన్నీ మేల్స్. ప్రజెంట్ ఇంకా ఒక 1 month or 2 months అయితే ఈ ఇయర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇంకా క్లియర్గా మేల్ ఏదో ఫీమేల్ ఏదో పెట్టచ్చు. అలాగే ఇంకో టబ్బులో సెకండ్ బ్యాచ్ ఇది. ఇవి కూడా వాటిలాగా టెయిల్స్ అనేవి కొద్దిగా వైట్ అనేది వచ్చింది. ఇవి ఇప్పుడే చెప్పలేము మేల్ ఏదో ఫీమేల్ ఏదో, కానీ సేమ్ పేరెంట్స్ లాగా అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీకు సేల్ అనేది అప్పుడు జరుగుతుంది, చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవన్నీ పెద్దవయ్యేసరికి ఎలా వద్దన్నా 3 months పడుతుందండి. అప్పటి వరకు నేను ఆ ప్రైస్కి, అంటే అక్కడ ఉన్న ప్రైస్కి కొద్దిగా ఎక్స్ట్రా కలుపుకొని వేరే ఫిషెస్ అమ్మగలను తప్పించి అవి తక్కువ రేటుకి నేను ఇచ్చి లాస్ అవ్వలేను. సో ఇవి పెరిగే వరకు వెయిట్ చేయండి.